అధిక మాసం. ఇది సాధారణ నెల కాదు. భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక అదనపు అవకాశం. పురాణాల ప్రకారం ఈ మాసాన్ని మొదట మలమాసం అని తృణీకరించారు. సంక్రాంతి లేదు, శుభకార్యాలు లేవు. దేవతలు కూడా దీన్ని స్వీకరించలేదు. అవమానంతో ఆ మాసం శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించింది. అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నాడు: ఇప్పటి నుండి నీవు నా స్వరూపమైన పురుషోత్తమ మాసం అవుతావు. అప్పటి నుండి ఈ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా మారింది. పురాణ వాక్యం చెబుతుంది, అదికే మాసియత్ పుణ్యం తత్కోటి గుణితం భవేత్. అంటే ఈ మాసంలో చేసిన పుణ్యకర్మలు 1,000,000 రెట్లు ఫలిస్తాయి. ఈ మాసంలో చేయదగినవి: విష్ణు నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, గీతా పఠనం, తులసి పూజ, ఏకాదశి ఉపవాసం, అన్నదానం, జలదానం. ప్రత్యేకంగా జ్యేష్ఠమాసంలో నీటి దానం, పానకం, పాదరక్షలు, గొడుగు దానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసం భోగాల కోసం కాదు, భక్తి కోసం, పాపక్షయం కోసం, మనస్సు పవిత్రం చేసుకునేందుకు వచ్చిన పవిత్ర సమయం. కాబట్టి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపిస్తూ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం పొందుదాం. గోవింద గోవింద.